ఫర్ ఎవ్రీ చాయిస్ వీ హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్. అనగా మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం ఉంటుంది. ఎగ్జామ్లో మీరు చదవాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే ఆ తీసుకున్న డెసిషన్ శ్రద్ధాశక్తులతో మీరు చదివారనుకోండి, మంచి మార్కులతో పాస్ అవుతారు, లేకపోతే మంచి మార్కులు మీకు వస్తాయి. మీరు ఎగ్జామ్స్ టైంలో ఇష్టానుసారంగా తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, దాని పరిణామము ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే రీతిగా వివాహాల్లో కూడా డెసిషన్స్, వివాహం అనే విషయంలో ఘనమైనది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వివాహాలు చేసుకోవాలి. ఉద్రేకంలో లేకపోతే ఇమోషన్స్తో డ్రివన్ అయిన తర్వాత మీరు డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ఒక మాట ఉంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని. అదే రీతిగా వివాహము చేయకముందే, ఎగ్జామ్స్కి ముందే, పెళ్లి చేసుకోకముందే మీరు తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అనేక సార్లు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవిత యాత్ర కొనసాగి ఉంటుంది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అవర్ డెసిషన్స్ డిటర్మైన్ అవర్ డెస్టినీ. అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, మనం తీసుకునే డెసిషన్స్ ద్వారా మన జీవిత నావ లేకపోతే మన జీవిత యాత్ర ముందుకు, విశ్వాస యాత్ర కావచ్చు, కుటుంబ యాత్ర కావచ్చు, ఉద్యోగ రీతి కావచ్చు, సేవరీతి కావచ్చు, అది డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకునే డెసిషన్స్. సో ఎవ్రీ చాయిస్ హెస్ ఎ కాన్సిక్వెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు అనుకోవచ్చు, అన్న నేను వివాహంలో తప్పుడు నిర్ణయం చేసుకొని బాధపడుతున్నాను, నేను ఉద్యోగంలో నేను నిర్ణయం తీసుకోలేకపోయాను కాబట్టి నా కెరియర్ ఈ రీతిగా అయిపోయింది, లేకపోతే నేను చదువులో సరైన డెసిషన్ తీసుకోలేదు కాబట్టి నేను చదువు లేకుండా ఈ రీతిగా నేను ఉన్నాను. అనేక సార్లు మీరు చెప్పవచ్చు, ద డెసిషన్స్ వాట్ యు టేకెన్ మైట్ బి ఎ ఫెయిల్యూర్, లెడ్ యు టు ద ఫెయిల్యూర్. అనగా మీరు తీసుకున్న నిర్ణయాలు ద్వారా మీరు ఇప్పుడు బాధలో ఉన్నారేమో, తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇప్పుడు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారేమో. బట్ ఐ హ్యావ్ గుడ్ న్యూస్, మీకు ఒక శుభకరమైన వార్త. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏ బాధలో, కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, కన్నీరు కారుస్తూ, గుండె విరిగిన పరిస్థితుల్లో, ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు. ఎందుకు అనగా మీ నిర్ణయాన్ని, మీరున్న పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు, మనము సేవించే, బోధించే సేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. అనేక సార్లు నేను చెప్తుంటాను, యేసు ప్రభు మార్చేది మతాలు కాదు, యేసు ప్రభు మార్చేది జీవితాలు, యేసు ప్రభు మార్చేది మనస్సు. అందుకే మారు మనసు, మనిషి మారాలి, మనస్సు మారాలి, మనసులో ఉన్న అలవాటులు మారాలి, మనసులో ఉన్న ఆలోచన విధానం మారాలి, జీవిత విధానం మారాలి. అంతేగాని ఏదో మతాలు మార్చేస్తున్నారు వీళ్ళు అని చెప్పుకుంటాను కాదు. వాక్యం తెలిసిన దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఈ మతాన్ని మీరు మార్చుకోండి, ఈ మతంలోకి రండి, ఈ మతం పుచ్చుకోండి అని ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభువు వారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పిన మాట ఒకే ఉద్దేశము, మానవుడు మారాలి, మానవుడు సంతోషము సమాధానంతో జీవించాలి. మానవుడు యేసు ప్రభు ఏదైతే చెప్పారో, ఏదైతే బోధించారో దాని ప్రకారం అనుసరించి యేసు ప్రభు ఇచ్చిన పాప క్షమాపణను నువ్వు అంగీకరించి నీ పాపములకు క్షమించే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు యేసు అనుచరుడు. నువ్వు తీసుకున్న నిర్ణయము తప్పుడు నిర్ణయమేమో, బిడ్డలు పెంచుట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావేమో, తమ్ముడు ప్రియచెల్లెమ్మా వివాహంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నావేమో, బాధపడుతున్నావు, బయటికి రావలేకపోతున్నావు, సతమతమవుతున్నావు. బయటకు వస్తే ఏం జరుగుతుందో, నా జీవితం ఏ రీతిగా అయిపోతుందో, నా వివాహం వ్యవస్థ ఏ రీతిగా అయిపోతుందో, లేకపోతే అని భయభ్రాంతుడై దాంట్లో ఉన్నావేమో. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ పరిస్థితులను, దేవుడు నున్న స్థితిని, దేవుడు నీకు ఏ బాధ, ఏ గాఢాంధకారపు లోయలో నువ్వు వెళ్తున్నావో ఆ లోయలో తోడుండి నేను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు.